ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. యెహోవా యెహోషువతో రాతికత్తులు చేయించుకొని మరలా ఇజ్రాయేళ్లకు సున్నతి చేయించుమని ఆజ్ఞాపించగా, యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇజ్రాయేళ్లకు సున్నతి చేయించెను. ఇక్కడ మరలా సున్నతి చేయించుము అనే మాట పొరపాటున ఒకవేళ అపార్థం చేసుకుంటారేమో. సున్నతి చేసిన వారికి మరలా చేయించమని దీని అర్థం కాదు. ఎందుకంటే కింది వచనాలు మనం చూస్తే 4వ వచనం నుండి యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, అంటే కారణం కూడా అక్కడే రాస్తున్నారు. ఐగుప్తుల నుండి బయలుదేరినటువంటి వారందరిలో యుద్ధ సన్నద్ధులై పురుషులందరూ ఐగుప్తు మార్గంలోనే అరణ్య మార్గంలో వాళ్ళు మరణించారు. 20 సంవత్సరాలకు పైబడిన పురుషులందరూ ఇదివరకే సున్నతి పొందారు. అయితే వారందరూ ఇప్పుడు లేరు. ఎందుకో సంఖ్యాకాండంలో ఒక మాట 14వ అధ్యాయంలో 29వ వచనంలో, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. ఇక్కడ యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిగతా వారందరూ సున్నతి పొందిన వారు మార్గ మధ్యంలోనే మరణిస్తున్నారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా మీరు గమనించండి, 2వ అధ్యాయంలో 14వ వచనం నుండి అంటే మోషే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం కాదేశు బర్నేయ నుండి బయలుదేరి జెరదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గురించి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనం గడిచిన కాలము 38 సంవత్సరములు ఇలా తిరుగుతూ ప్రయాణం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఎవరైతే తిరగబడ్డారో, విశ్వసించలేదో, దేవుని శోధించారో వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. ఆ కాలమందు పుట్టి పెరిగినటువంటి మగపిల్లలు, యవనులు ఇంకా సున్నతి పొందలేదు కనుక తిరిగి ఇక్కడ యెహోషువకు యెహోవా ఆజ్ఞాపించి సున్నతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సున్నతికి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఆ సున్నతి చేయించిన తర్వాత మీరు చూడండి 8-9 వచనాల్లో, కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా తిరిగి మాట్లాడుతున్నాడు. వారు సున్నతి ఆచరించిన తర్వాత, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. గిల్గాల్ బైబిల్లో ఇలాగా కొన్ని పేర్లు మనకు కనపడుతున్నప్పుడు వాటి అర్థాలు కూడా మనం బాగా చూడాలి, ధ్యానం చేయాలి. మీరు ఫుట్నోట్లో ఏముంటుంది, గిల్గాలు అనే పేరుకు దొరలించుట అని రాయబడింది. అంటే దేవుడు అక్కడ అంటున్నాడు కదా, సున్నతి జరిగిన తర్వాత ఐగుప్తు అవమానము నేను మీ మీద నుంచి దొర్లించి వేశానని. అయితే ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా సున్నతి గురించి నేను వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త నిబంధన మనం ధ్యానిస్తున్నప్పుడు పౌలు సంఘంతో మాట్లాడుతున్న సమయంలో అంతరంగ సున్నతి అని ఆ అంశం మీద మనము సున్నతిని సబ్జెక్ట్ని పూర్తిగా ధ్యానం చేశాం. అయితే ఇక్కడ కొద్దిగా దొర్లింపబడినటువంటి అవమానము అనే ఆ అంశం మీద, ఆ పదం మీద కాస్త మనం మనసు పెడదాం. ఐగుప్తు అనే పదాన్ని లేదా ఆ యొక్క అనుభవాన్ని సాధారణంగా మనము పాపమునకు సాదృశ్యంగా తీసుకుంటాం. ఐగుప్తు అనేది పాపమునకు సాదృశ్యం. ఐగుప్తు నుంచి తన ప్రజల్ని దేవుడైన యెహోవా విడిపించాడు. మోషేలాగా అలాగే క్రీస్తు పాప నియమము నుండి లేదా పాపము నుండి, పాపము యొక్క ఆ జీతమైన మరణము నుండి మనల్ని విడిపించాడని మనకు స్పష్టంగా మనం ఎరిగి ఉన్నాం. నేను ఇక్కడ మీకు ఒక మాట చూపిస్తాను. అంటే ఈ దొర్లింపబడుట అనే మాట చదువుతున్నప్పుడు నా అంతరంగంలో పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనం. ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి అనుభవం అంటే, యేసుక్రీస్తు మరణించిన తర్వాత విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మగ్దలేన మరియ, మరి తల్లి అయిన మరియ, మరి కొంతమంది స్త్రీలు వేకువజామున లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ సందర్భం అంతా ఇక్కడ రాయబడి ఉంటుంది. అయితే వెళ్తున్న వీరు యేసు దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూసి పరిచర్య చేయాలని ఆశ కలిగిన వీరు గతంలోనే, అంటే సమాధి చేయబడినప్పుడు అక్కడ పెద్ద రాతిని అడ్డుగా పెట్టి దానికి సీల్ చేసి ముద్ర వేసి కావలి వారు కూడా ఉన్నారని వీరికి తెలుసు. అయినా వారి ప్రేమ వారిని బలవంతం చేసింది.
విశ్వాసంతో వెళ్తున్నారు. వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును? చూసారా, సమాధి మీద నుండి ద్వారము నుండి ఆ రాతిని మన కొరకు ఎవరు పొర్లిస్తారు అని వారు మాట్లాడుకుంటూ కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండెను. ఆ రాయి ఎంతో పెద్దది. సున్నతి జరిగిన తర్వాత ఐగుప్తుకు సంబంధించిన అవమానమంతా దొర్లించబడింది అని అక్కడ యెహోవా చెబుతున్నాడు ప్రజలతో. అయితే ఇప్పుడు నూతన నిబంధన విశ్వాసులుగా మన పాప భారమంతా, అదే కదా మనకు అవమానం, మనము పొందుతున్న అవమానము అది మన పాపం యొక్క అంటే రుణభారం. అది ఇప్పుడు అప్పు చెల్లించలేదనుకోండి, అప్పు ఇచ్చిన వాడు వచ్చి ఎగతాళిగా మాట్లాడతాడు, దుర్భాషలు ఆడతాడు, అవసరమైతే శిక్షకు అప్పగిస్తాడు. ఇదంతా కూడా సొసైటీలో మనకు అవమానమే. అలాగే రుణభారములు ఎవడు ఎప్పుడు తీయలేనిదని కీర్తనల్లో 49వ అధ్యాయం 7వ వచనం గమనించండి. ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగల వాడు ఎవడునూ లేడు. ఎందుకు? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఇదేంటి స్టేటస్? ఇది మన పరిస్థితి. మన రుణభారము, మన పాపము మన తల వెంట్రుకలను మించి ఉండగా ఈ లోకంలో ఏ సహోదరుడు ఎప్పటికీ మనల్ని విడిపించలేడు. ఓ పరిశుద్ధమైన రక్తం కాచి ప్రాణత్యాగం చేయాలి. ఎవరున్నారు? ఎవరికి అర్హత ఉంది? ఇటువంటి ఘోరమైనటువంటి అవమానంలో మనం ఉన్నప్పుడు కొలసీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అంటున్నాడు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములు అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. సమాధి మీద అడ్డుగా ఉన్న రాయి చాలా పెద్దది అన్నట్టుగానే మన అపరాధములు, మన పాపములు, దోషములు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అయితే యేసు సమాధిని గెలిచేదానికి రాయి అడ్డుగా తీయబడలేదు, అది వేరే విషయం. కానీ రాయి దొర్లించబడకపోతే మాత్రం మనకు అవమానమే మిగిలిపోతుంది. యేసు ఎలాగైనా బయటికి రాగలుగుతాడు, కానీ ఆ ఖాళీ సమాధి కనబడకపోతే నిజంగానే ఆయనను భూతం అనుకునే అవకాశం ఉంది. అక్కడ అవమానం దొర్లించబడింది, ఇక్కడ రాయి దొర్లించబడడం అనే అనుభవాన్ని నేనేం మాట్లాడుతున్నాను? ఎదుగు ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థాన అనుభవం. యేసు మరణించడమే కాదు, తిరిగి లేవకపోతే మనకు రక్షణ లేదు కదా, మన మీద ఉన్న రుణభారం తొలగించబడదు కదా. ఆయన ఆ రాతిని దొర్లించి సిద్ధముగా ఉంచాడు. ఇక నీవు అంతరంగ సున్నతి పొందుటి ఆలస్యం. గత పాపములన్నీ, అవమానమంతా, ఆ దోషారోపణ అంతా తొలగిపోనట్లుగా బాహ్య సంబంధమైన సున్నతి అక్కర్లేదని ఇప్పుడు నూతన నిబంధన విశ్వాసులు మనం నమ్ముతున్నాం. అందుకు అపోస్తలుల బోధే కారణం. ఎందుకంటే రోమాపత్రిక 2వ అధ్యాయంలో 28-29 వచనంలో పౌలు అదే మాట చెప్పాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, ఆ శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగున్నది కాదు. అటువానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలన కలుగుతుంది. కనుక బాహ్య సంబంధమైన సున్నతి ఇప్పుడు అవసరం లేదు. బయటికి ఇప్పుడు యూదా మతం అన్నది పెద్ద విషయమేం కాదు, ఇదంతా కూడా హృదయానికి సంబంధించింది. ఇటువంటి అనుభవం గుండా ఎవరైతే ముందుకెళ్తున్నారో రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నట్టుగా, నో కండెమ్నేషన్. ఇక ఏ శిక్ష లేదు, రుణము లేదు, అవమానం లేదు. ఆ రెండు లేవు కనుక ఇక శిక్ష కూడా విధించబడదు. అలనాడు మన పితరులు సున్నతి పొందిన తర్వాత ఈ అవమానం దొర్లించబడింది అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. 2000 సంవత్సరాలకు పూర్వమే నీ అవమానం దొర్లించబడ్డానికి సమాధి రాత్రిని దొర్లించి ఆయన సిద్ధపరిచాడు. ఇప్పుడు నీ హృదయ సున్నతి పొందడమే ఆలస్యం. ఈ వాక్యం విని విశ్వసించి సంతోషంగా ప్రార్థించినటువంటి మీ జీవితాల్లో నింద అవమానముకు కారణమైన ప్రతి అంశమును నా ప్రభు తీసివేయునుగాక. మీ అవమానములు అన్నీ దొర్లించబడి రెట్టింపు ఘనత మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.